డైలీ చూస్తూ ఉన్నారు కావచ్చు. అన్న అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండు. అదొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ తోని పొత్తు అనేది మాయావతి వద్దన్నదట. మరి కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టు కావడంతో మాయావతి గారు వద్దన్నారు. నేను అందుకని బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్న ఏంటంటే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిందంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది. ఓకే, ఆయనకు స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన నమ్ముకున్న భోజన బిడ్డల పరిస్థితి ఏంటిది? ఇలా స్వైరో అని చాలా మంది యువకులు ఆయన కోసం అంటే ఇక మా సర్వస్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే ఇక మాకు భోజన రాజులు తీసుకొస్తాడు, దొరకడల్ని బద్దలు కొడతాడు, ఆశతో నమ్మకంతో పాపం ఆయనతో జరిగిండు చాలా మంది భోజన బిడ్డలు. అవునవును, వీళ్ళ వాళ్ళు తరలించుకునే పరిస్థితి ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి కూడా ఇలాంటి నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన నేను కూడా కొందరిని అడిగిన ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులను అడగలేదు, అసలు వీళ్ళని అడగకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని వాళ్ళు అన్న. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా కుళ్ళ బదులు గురించి మాట్లాడుకుందాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో మన బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే చెప్పిన మాట ఇది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఎస్పీ పార్టీ అభ్యర్థుల్ని ఓడిపోయే చోట టికెట్ ఇచ్చిండు. అంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకే ఆయన ప్రయత్నం చేసిందని సమాచారం. అప్పుడు కూడా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉండి కూడా అప్పుడు కూడా కేసీఆర్తోనే లోపాయిక ఒప్పందం పెట్టుకొని కేసీఆర్కి గెలిపించాలని తహతా ఉంది అన్నటువంటి వాదనగా వినిపించింది అప్పుడు. ఇది ఒక విషయం అన్న, మీరు ఇప్పుడు అంటే నాకు గుర్తుకొస్తుంది. తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే నిజంగా బహుజనవాదం ఎత్తుకొని బాగా బలంగా తీసుకెళ్ళిండు బహుజనవాదాన్ని, అప్పుడు బహుజనవాదాన్ని నిజంగా తీన్మార్ మల్లన్నను అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ నానా ప్రయత్నాలు చేసిండు, నానా అక్రమ కేసులు పెట్టిండు. తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే అక్రమంగా అరెస్ట్ చేసిరో, తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేసిన తర్వాత నుండి నిజంగా ఈ బహుజనవాదం పేరుతోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిజంగా తెరపైకి కేసీఆర్ తీసుకొచ్చిందేమో అని ఇప్పుడు కొంచెం డౌట్ వస్తుంది నాకైతే. ఇప్పుడు కాదన్న, అది వాస్తవం, అది జగబిడ్డ సత్యం. అది చాలా మంది ఆయన బీఎస్పీ బహుజనవాదం అందుకున్నప్పుడు బీఎస్పీ పార్టీలకు వెళ్ళిపోయినప్పుడు చాలా మంది విశ్లేషకులు మేధావులు అన్నమాట కేసీఆర్ గారే బహుజనవాదాన్ని వేరే వాళ్ళు తీసుకొచ్చే బదులు తన ఆర్ఎస్ కుమార్తోనే బహుజనవాదం అనిపించిండు, తనకు అనుకూలంగా చేసుకున్న. ఇప్పుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు తీన్మార్ మల్లన్నను అనగదొక్కేందుకు, అలాగే అంబేద్కరిస్టులు ఈ బహుజనవాదం ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఇటు డైవర్ట్ చేయడానికి, అంటే మళ్ళా బహుజనవాదం ఇష్టపడ్డ వాళ్ళు కేసీఆర్ కు సంబంధించిన వ్యతిరేక ఓటును తనకు తానే అంటే ఒక శత్రువును సొంతంగా తయారు చేసుకున్నాడు అనిపిస్తుంది ఇప్పుడు. వాస్తవము. శత్రువు బయటోడు కాదు, తన ఇంట్లో ఉండాలనుకుంటాడు కేసీఆర్. అవునవును. అంటే ఇప్పుడు దానివల్ల కేసీఆర్ కు లాభమా లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు లాభమా? ఎవరికి లాభం ఉంది ఈ ఇద్దరు కలయిక వల్ల? ఇప్పుడు కేసీఆర్ కే లాభం కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎట్లా? ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ లాభం ఎవరికంటే ఇక్కడ కేసీఆర్ కు లాభమే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు లాభమే. నష్టపోయింది బహుజన బిడ్డలు. అంటే కేవలం ఒక ఎంపీ సీటు కోసమే బహుజనవాదం, ఇప్పుడు బహుజన బిడ్డల తలకాయలన్నీ తాకట్టు పెట్టినట్టేనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? అన్న, ఇది నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు నాయకత్వంలో ఇదే లోపం ఉందన్న. ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు, పార్టీ ప్రెసిడెంట్ గా అయినప్పుడు నేను ప్రగతి భవన్ గోడల్ని బద్దలు కొడతా. అవును. ఇప్పుడు దళితులను ఓట్ బ్యాంకింగ్ నే వాడుకుంటుండు కేసీఆర్. దళితులను మోసం చేసిన ఏకైక వ్యక్తి అంటే తెలంగాణలో కేసీఆర్ అని చెప్పిండు. అక్రమంగా కవితను కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అన్న ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా, అక్కడ సీటీ రకరకాలు చెప్పినోడు ఇవాళ అదే ప్రగతి భవన్ పెట్టి దొరకడిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటుండంటే బీజేపీని కొట్టడానికే నేను బీఆర్ఎస్ తో పొత్తు కొడుతున్నా అంటుండే కదా. మరి కాంగ్రెస్ మంచి మంచి ఆఫర్లు ఇచ్చింది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా, విద్యాశాఖ మంత్రిగా. ఇప్పుడు బీజేపీని కొట్టడానికి ఇవన్నీ కుంటి సాకులు ఇవన్నీ. ఇప్పుడు తెలంగాణలో పనిచేస్తూ బీజేపీని కేంద్రంలో బీజేపీని కొట్టడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అప్పుడు అంత మూమెంట్ మీనున్న బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎంపీ సీట్లు గెలవలేకపోయింది, 9 గెలిచినట్టుంది. కానీ ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీని ఎట్లా కొడుతుంది బీఆర్ఎస్? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మాటలు అంటే నేను ఒక మేధావి అని నేను అనుకున్న. చాలా వరకు నేను కూడా చాలా అభిమానించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చాలా మంది అనుకున్నారు. నేను కూడా, ఎందుకంటే స్వైరో అని కొన్ని పాటలు మనం చూసినాం కదా. అవును. కొద్దిమంది విద్యార్థులు మాట్లాడినప్పుడు మనం కూడా ఇన్స్పైర్ గా తీసుకున్నాం ఆయనను. కానీ తీసుకున్నాం కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ లోకి పోవడం వల్ల కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? కాడు. ఎట్లా అవుతాడు? అంత ముందే కాలే కదా.
కనీసం ఒక కేంద్ర అందులో క్యాబినెట్లు ఇప్పుడు ఉన్న ఎంపీలలో ఒక కేంద్ర మంత్రి సహాయ మంత్రి కూడా కాలేరు. ఈయన ఏ మంత్రి కాలేనా, మునిగిపోయే పడవని ఎక్కిండి ఆయన. అవును. లేదన్న, ఇప్పుడు మునిగిపోయే పడవనెక్కుడు కాదు, పడవ మునిగిపోతుందని కాపాడడానికి ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ తన ఆయనతోనే ఏమవుతుంది అన్న ఆర్ఎస్ కుమార్ సార్ ఎప్పుడు ఆర్ఎస్ కుమార్ సార్ బహుజనవాది ఎత్తుకున్నప్పుడు బహుజన పక్షం ఉన్నప్పుడే ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు. ఆయన తన నమ్ముకున్న బహుజన బిడ్డల పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు మంచి మంచి మేధావులు చదువుకున్న విద్యార్థులు స్వేరోలో పనిచేసిన నెట్వర్క్ ఉన్నది. ప్లస్ ఇప్పుడు బహుజనవాదం చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అప్పటికప్పుడు లైవ్ లోకి వచ్చి వీడియోలు పెట్టి మాకు దేవుడు, మా బహుజన దేవుడు, మాకు స్వైరో అని పాపం చాలా మంది ఆయనకు సపోర్ట్ గా వీడియోలు పెట్టిండు. చాలా మంది నలిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఆర్ఎస్ కుమార్ సార్ ఓకే సంచి నింపుకున్నాడు, బహుజనవాదంతో సంచి నింపుకున్నాడు. ఇలా ఆయన కోసం కొట్లాడిన వాళ్ళు, ఆయన కోసం రోడ్ల మీకు వచ్చిన వాళ్ళు, ఆయన కోసం కొద్దిమంది మీద కేసులు అయినా మీకు తెలుసో తెలియదు. ధర్మపురి ఎమ్మెల్యే కంటెస్టెడ్, నేను అన్నతో మాట్లాడినా, పాపం 3 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నాడు అన్న. ఇప్పుడు ఫస్ట్ తన చుట్టాలు చెప్పారట, బీఆర్ఎస్ బీఎస్పీ ఒకటే, అనవసరంగా నువ్వు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోకంటే 3 ఎకరాల ల్యాండ్ అమ్మిండట. పాపం ఆయన పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎటు చెప్పుకున్న పరిస్థితిలో కాంగ్రెస్ లో చేరిండు అన్న. ఇప్పుడు ఆర్ఎస్ కుమార్ సార్ ఏం చేసిందంటే బహుజనవాదం లేకుండా చేసే ట్రై చేసి నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఎవరు కానీ బహుజనవాదం అని ఎవరైనా ముంగడికి వస్తే దాన్ని నమ్మకుండా చేసే ప్రయత్నంలో కేసీఆర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అది కాకపోతే కేసీఆర్ ఏమనుకున్నాడంటే నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడు, కానీ జరగలేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చీల్చడం కోసమే అటు బీసీలలో బహుజనవాదాన్ని ఎవరైతే బలంగా నమ్ముతారో వాళ్ళ ఓట్లు చీల్చేదాని కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను నిజంగా తన ఫ్యూచర్ ముందే ఊహించుకొని కేసీఆర్ రంగంలోకి దించినేమో అనిపిస్తుంది ఇప్పుడైతే. ఆర్ఎస్ కుమార్ మన ప్రవీణ్ సార్ను బీఎస్పీలో పంపించింది కేసీఆర్ నేను అంటున్నాను. ఇది వాస్తవం. బీఎస్పీలో పంపించింది కేసీఆర్. అంటే ఇప్పుడు దీనివల్ల నష్టపోయేది ఎవరు? కేసీఆర్ లాభపడతాడా లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాభపడతాడా? ఎవరు లాభపడతారు అన్నమాట? ఇప్పుడు ఇద్దరు లాభపడతారు. స్వార్థం కోసం సమాజం నష్టపోతుంది. బహుజన నమ్ముకున్న సమాజం నష్టపోతుంది అన్న. కేసీఆర్కి ఏం కాదు, ప్రవీణ్ కుమార్ సార్కి ఏం కాదు, నమ్ముకున్న సమాజం నష్టపోతుంది. విద్యార్థులు నష్టపోతారు. ఎంతో మంది గురుకుల విద్యార్థులు ఆర్ఎస్ దేవుని దగ్గర కొలుస్తారు. దేవుడే. అవునవును. గురుకుల విద్యార్థులు ఇక మాకు దేవుడు లేడు, ఈయననే దేవుడు మాకు, అంబేద్కర్ తర్వాత ఈయననే మరో అంబేద్కర్ అనేటువంటి అభినవ్ అంబేద్కర్ అనేటువంటి విధంగా ఆయన కొలిచిండు. అవును. అలాంటి వాళ్ళు ఇలా చదివించుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత కేసు విషయం ఇంతకుముందు మాట్లాడింది కాబట్టి నేను ఒక ట్విట్టర్ చూసిన ప్రవీణ్ సార్ది. ఎప్పుడు ఆయన బీఎస్పీ పార్టీ ప్రెసిడెంట్ ఫస్ట్ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని కొట్లాడింది ఆర్ఎస్ ప్రవీణే, లేకపోతే మళ్ళీ ఇప్పుడు కూడా కల్వకుంట్ల కవితను ఏదో సేఫ్ చేయాలి, సేఫ్ జోన్ ఉంచాలి, నిజంగా కల్వకుంట్ల కవిత విషయం సంబంధించింది బయటకు రావద్దన్నట్టు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే నిజంగా ఏదో కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన కూడా ఒక ఐపీఎస్ క్యాడర్ కాబట్టి ఆయనకు సంబంధాలు ఉంటాయి. మనం అనకూడదు కానీ ఆయన కూడా ఐపీఎస్ క్యాడర్ కాబట్టి దానికి సంబంధించిన రసూలు ఆయన తెలుసు కాబట్టి చెప్పలేము. ఈయన కూడా పరోక్షంగా కల్వకుంట్ల కవిత రక్షించేందుకు కారణమవుతారు కాబట్టి దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఈయన కూడా ముడుతుంది. అంటే ఇప్పుడు ఆర్ఎస్పీ సార్ నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరితే మరి క్యాడర్ కింది స్థాయిలోకి ఎంతో కొంత ఇతను నమ్మిన ఇప్పుడు సార్ను నమ్మిన క్యాడర్ మొత్తం ఎటుపోయే పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళకు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఒకవేళ ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించగలుగుతాడా బీఆర్ఎస్ పార్టీలో? అన్న ఎక్కడ ఇంకా బహుజనవాదం ఎక్కడదన్నా ఆర్ఎస్పీతోని? ఆర్ఎస్పీతో బహుజనవాదం లేదు. అయినా బహుజనవాదాన్ని మొత్తం బజార్లో పడేసిండు. అదే అన్న, ఇప్పుడు నిన్న మొన్నటి దాకా బహుజనవాదం అని దూర గడిలో బద్దలు కొడతా అని చెప్పిన ఆర్ఎస్పీ ఇప్పుడు తనకు సంబంధించిన క్యాడర్ ఒకవేళ వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫ్యూచర్ లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేంత ఉంటుందా? లేకపోతే నిజంగా కేసీఆర్ సంఖ్యలకు అయిన వెంటనే క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్. ఒక ఈ ఆర్ఎస్పీ సారే కాదు, ఎంతో మంది లీడర్లను చూసినాం. ఆయన పక్కకు పోయినట్లే రాజకీయ జీవితం క్లోజ్. ఆయనకి ఏదో ఇచ్చి అదే అన్న, ఇప్పుడు చాలా మంది కేసీఆర్ పక్కన పోయి మోసపోయిన వాళ్ళే తప్ప లాభపడ్డ ఎవరు లేరు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా నిజంగా ఫ్యూచర్ లో మోసపోతాడు తప్పితే లాభపడతాడని నాకైతే అనిపిస్తలేదు. ఆయనకి ఫ్యూచర్ లేదన్న. ఫ్యూచర్ ఎక్కడదన్న మళ్ళీ ఆర్ఎస్పీ సార్ ఫ్యూచర్ ఎక్కడిది? డబ్బులు వస్తాయి కావచ్చు, డబ్బులు వస్తాయి, సంపాదించుకుంటాడు కావచ్చు. ఆయనకు ఫ్యూచర్ లేదు. రేపు బహుజనవాదం ఆయన నమ్మదు. కాకపోతే నేను చాలా బాధపడేది అంటే పాపం విద్యార్థులు స్వైరో అని
చూసినాం కొన్ని వీడియోలు చూస్తుంటే. అవును. పాపం వాళ్ళు విద్యార్థులు ఎంత నలిగిపోతారో అని ఆర్ఎస్పీ గారు ఆలోచించేది. అంటే కొందరు సందిగ్ధంలో ఉన్నారన్న. అంటే ఎటు చెప్పుకోలేని పరిస్థితుల్లో అసలు ఏం చేయాలనో నిజంగా ఇప్పుడు ఈ బహుజన వాదంతోని బీఎస్పీ అనే ఒక నావ ఎక్కి నడి సముద్రంలో ఎటు కాకుండా పరిస్థితి ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కొందరు పరిస్థితి. అంటే వాస్తవం ఎటు చెప్పుకోలేక అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో పోయి చేరుతామంటే నిజంగా ఇన్ని రోజులు బీఆర్ఎస్ పైన కొట్లాడి నిజంగా బీఆర్ఎస్ పార్టీలు అవినీతి చేసింది కొట్లాడి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరితే మాకన్నా మూర్ఖులు ఉండరని వాళ్ళు అటు ఎటు చెప్పుకోలేక నిజంగా కొంతమంది అయితే సైలెంట్గా ఉంటారు. ఇంకేందన్నా బహుజన బిడ్డలు రాజకీయ బానిసలుగా చేసింది, రాజకీయ అవును సుందరకులు పెట్టేసింది. అవును బలంగా కొట్లాడి ఇప్పుడు అదే పార్టీలో జాయిన్ అయితే ఎవరు కానీ ప్రజలు కూడా ఎట్లా నమ్మరు కదన్న. ఇంకొక నమ్మరన్నా వాస్తవం ఆర్ఎస్పీ గారు ఇచ్చింది తప్పు నిర్ణయం అన్నా. దీని వల్ల ఏంటంటే భవిష్యత్తులో రేపు బహుజన వాదం ఎత్తుకుని ఏ నాయకుడు వచ్చినా సరే బహుజన సమాజం నమ్మశక్తిలో లేకుండా పోయింది. గతంలో అన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు మునుగోడప్పుడు మీరు విన్నారనుకుంటా, మునుగోడప్పుడు కావచ్చు, అవును సిరిసిల్ల విషయం కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పుడు సిరిసిల్ల ఉందన్న, సిరిసిల్ల ఉన్నది. సిరిసిల్ల అంటే ఇలా అయిపోయింది. మనం ఆ నిలబెట్టి పెట్టిన నాయకుడిని మనం తక్కువ అతను బీసీ బాంధవుడే సిరిసిల్ల ఉన్నది. జనాపతి భాగంలో అక్కడ పద్మశాలి బిడ్డ టికెట్ వేరేలో పెట్టించినాం అంటే ఓడిపోయి అక్కడ కేటీఆర్ గెలవాలనే కదా నువ్వు ఊహించింది. అవును ఇప్పుడు ఇంత కొట్లాడుతుండు కదా దళిత బిడ్డల గురించి నేను కొట్లాడుతున్నా అని చెప్తుండు కదా, మరి నేరేలే దళితులు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇన్ని రోజులు ఒకసారి నేరలకు ఒకసారి నేర హరీష్ ఉన్నాడు, హరీష్ అన్న పేరు ఏం పేరు, మన హరీష్ కోలారీష్ పోయిన ఎప్పుడైనా పోయిన హరీష్ దగ్గర. అదే ఇప్పుడు అదే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన గంతగానం వాళ్ళు పాపం బాధ అనుభవిస్తే అంత చిత్రహింసలు పెట్టినా మరి ఏ రోజు కూడా కేటీఆర్ ఎందుకు ప్రశ్నించలే అన్న. ఆర్ఎస్పీ సార్ స్కెచ్ ఒకటే. ఆయన అంటే మనకి ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఆయన మొత్తం బహుజన వాదాన్ని ఏకం చేసి కేసీఆర్ దగ్గర గుల్లగుత్తగా అమ్ముతా అనుకున్నాడు, అమ్మేసింది బస్. కానీ ప్రజలుగా బహుజనవాదం అంటే నమ్మే పరిస్థితుల నమ్మద్దు అని కేసీఆర్ చేసిన స్కెచ్ లెక్క అనిపిస్తుంది. అదే అన్న కేసీఆర్ గారి రాజకీయంగా ఒకసారి అంటే మనం బాగా టైం పడుతుంది కానీ కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానము, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆయన బహుజన నాయకుల్ని, బీసీ నాయకుల్ని, పద్మశాలి నాయకుల్ని ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని పక్కకు తీసుకొని వాళ్ళ నాయకత్వం లేకుండా చేసిందన్న. అదే ఇప్పుడు ఇంత బీఎస్పీ పార్టీకి సంబంధించిన ఏది రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని ఇంత షార్ట్ టర్మ్లో 100కు పైచిలుగా నియోజకవర్గాలలో పోటీకి దించిండు. అది నిజంగా పక్క ప్లానింగ్ కొద్ది. ఇది ఒక విషయం అన్న. నేను ఇంకొక విషయం అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు ఏ నాయకుడు కానీ ధర్నాలు చేస్తే, రాస్తారోకలు చేస్తే, ఇప్పుడు ఏదైనా విషయం పైన కొట్లాడినప్పుడు అక్రమ కేసులు అయితే అక్రమంగా ఏదో ఒకటి ఆ వ్యక్తిని ఇప్పుడు వ్యక్తిని బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇంత బలంగా కొట్లాడినా కానీ ఎక్కడ కూడా ఒక కేసుని కాలి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆయన మీద విరుచుకుపడ్డట్టు ఏం కనబడలేదు నాకు ఎందుకు. మరి ఐపీఎస్ క్యాడరు చట్టంలో లొసుకులు చేసినోడు ఇక మనకి ఇంత ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ పార్టీకి అయిన తర్వాత కూడా మనం ఆయన స్కెచ్ అది కేసీఆర్ కు అనుగుణంగా పోతా అనుకున్నాడు బహుశా అంతే. ఇక్కడ ఏది అన్న ఏదేమైనా సరే కానీ నేను మాత్రం వ్యక్తిగతంగా మాత్రం ఆర్ఎస్పీ గారు బీఆర్ఎస్ పార్టీలకు కూడా నేను ఖండిస్తున్నాను వ్యక్తిగతంగా. ఇది ఒక విషయం అన్న. అయితే ఇప్పుడు బలంగా కొట్లాడుతున్న కేసీఆర్ పైన సూర్యాపేట జిల్లాకు సంబంధించి వట్టే జానయ్య యాదవ్ అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, సెంట్రల్ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు ఉన్నది, కానీ ఇవి రెండింటిని కాదని నిజంగా కేసీఆరే బీఎస్పీలకు పోయేటట్టు వట్టే జానయ్య యాదవ్ని చేసిండా పాపం. ఆయన పరిస్థితి ఏంది ఇప్పుడు మరి అన్న? ఇప్పుడు ఆర్ఎస్పీ నమ్ముకున్న ప్రతి ఒక్కరు మీకు వచ్చిండు, ఒకరిద్దరు కాదు, ప్రతి ఒక్కరు మీకు వచ్చిండ్రు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యం అయిపోతుంది. వెతుక్కుండే వాళ్ళు పనిచేసుకుని బతకాలి. రాజకీయంగా ఎదగాలంటే మళ్ళీ ఏమైనా ఉంటే 3-4 ఎకరాలు అమ్ముకోవాలి. అసలు ఒక విధంగా చెప్పాలంటే వట్టే జానయ్య యాదవ్ అటు బీజేపీలకు ఇటు కాంగ్రెస్లో పోకుండా వీళ్ళిద్దరు సక్సెస్ అయినట్టే. వీళ్ళిద్దరు ఆడిన డ్రామాల వట్టే జానయ్య యాదవ్ ఫూల్ అయిందా లేకపోతే వీళ్ళు సక్సెస్ అయ్యారా అన్న? నేను చెప్పన్నా ఒకటే, సక్సెస్ అయింది కేసీఆర్, ఆర్ఎస్పీ సార్. ఓడిపోయింది బహుజనవాదం, తలదించుకునేది బహుజనవాదం. ఎందుకంటే ఇంకోటి చెప్పన్నా, అతి తక్కువ టైంలో బహుజనవాదం తీసుకొచ్చిండు అని మీరు అంటారు కదా, అది ఆర్ఎస్పీ గ్రేట్ కాదు అన్న. బహుజన బిడ్డల లోపల నుంచి ఉన్నది, మాకంటే ఒక నాయకుడు రావాలి. అవునవును. బహుజనవాదం అంటే చాలా మంది బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవ్వరు కానీ బహుజనవాదానికి తొందర అట్రాక్ట్ అవుతారు. ఇది కూడా స్కెచ్ ఎట్లా అంటే అన్న, మల్లన్న అరెస్ట్ అవడంతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తెరపైకి వచ్చిండు. వెంటనే బహుజనవాదం, ఇది బీఎస్పీ పార్టీకి సంబంధించిన బహుజనవాదం ఇప్పుడు దగ్గరలో ఉన్న బీఎస్పీ పార్టీ ఎంచుకున్నాడు. ఇప్పుడు చాలా మంది మల్లన్న అరెస్ట్ అవడంతోనే కొంతమంది కనెక్ట్ అయ్యారు బీఎస్పీకి.
ఇది కేసీఆర్ వేసిన స్కెచ్, ఇది పెద్ద స్కెచ్ ఇది అసలు. వాస్తవం అన్న, వాస్తవం అన్న. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే తక్కువ టైంలో ఆర్ఎస్పీ సార్ ఆర్ఎస్పీ సార్ అస్సూర్ అని కూడా కొంతమంది మల్లన్నతో ఉన్న వాళ్ళు కూడా అటు డైవర్ట్ అయ్యారు. చాలా మంది బహుజన అంట, బహుజనవాదం అన్న తర్వాత రేపు నేను బహుజనవాదం ఎత్తుకున్నా, నువ్వు ఎత్తుకున్నా వస్తారు. ఎందుకంటే బహుజన బిడ్డల లోపల అధికారం వైపోవాలని ఆశ ఉన్నది, ఆకాంక్ష ఉన్నది. ఒక విషయం అన్న, ఇప్పుడు ఆకాంక్షను ఆర్ఎస్పీ సార్ ఏమంటుండంటే బీజేపీతో కొట్లాడుతున్నట్టుండే కదా, ఇప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీ కలిసి బహుజనవాదాన్ని ఖతం చేయాలనే ఉద్దేశంలో అనిపిస్తున్నట్టు అనిపించలేదు ఇప్పుడు మీకు? అది అది జరుగుతుంది, అదే కదన్న, అదే కదా. మరి ఎట్లా కొట్లాడగలుగుతారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీని వ్యతిరేకించలేదు అప్పట్లో. ఇప్పుడు అంతకుముందు కూడా సపోర్ట్ చేసింది కూడా ఎంపీ అన్ని సీట్లు గెలిచినా కానీ బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు మరి బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతుందా బీఆర్ఎస్ ఇప్పుడు తక్కువ సీట్లు ఉన్నప్పుడు? రాజకీయ పరిణామాలు అనేవి మనకు కొన్ని రాజకీయ పరిణామాలు రోజు రోజుకు సెకండ్ మారుతుంటాయి. దాన్ని మనం ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ఆర్ఎస్పీ సారు 100% బహుజన బిడ్డలకు అన్యాయం చేసింది, ఇది మాత్రం చెప్తాను. అంటే ఫైనల్గా మీరు బహుజనవాదం అంబేద్కరిస్టులకు కానీ బహుజనవాదం నమ్మిన వాళ్ళకి కానీ ఇప్పుడు బీఎస్పీ పార్టీలో ఉన్న బహుజనిస్టులకు వీళ్ళకు ఏం చెప్పదలుచుకున్నారన్న మీరు ఒకసారి? ఆర్ఎస్పీతో ఉన్న వాళ్ళు ఎవరిని, ఆర్ఎస్పీ సార్ని ఎవరిని నమ్మొద్దని చెప్తాను. ఎందుకంటే ఆయన ప్రగతి భవన్ బద్దలు కొడతా, గడిని కూల్చుతా, కేసీఆర్ను అంచుతా, అది ఇదన్నీ ఎన్నో చెప్పిండు. ఇలా మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలకు ఇన్ తర్వాత కూడా ఆయనకు సపోర్ట్ ఉంటే అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. అవునవును, 9.5 సంవత్సరాలు అధికారం నుండి అవినీతి చేసిన వాళ్ళతో మళ్ళీ దోస్తాన్ని కడితే దానికి అర్థం ఉండదు. అంతకన్నా మూర్ఖత్వం దొరదం ఒక బహుజనవాదం ఎత్తుకున్నవి దొరదం దోస్తాన్ని వేసిన వెంటనే అయిపోయింది. చావరేవో బహుజనవాదంతో బతికేది ఉండే ఆయన. అవునవును. అంటే ఇప్పుడు ఆర్ఎస్పీ సార్ చేసిన పెద్ద మిస్టేక్ ఏదంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఒకటి, మళ్ళీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ అసలు పొత్తు వద్దని మాయావతి చెప్పిందని అంటారు. మరి అది ఇంతవరకు బయటకు రాలేదు. అసలు మాయావతి మేడం ఏం చెప్పింది, వాస్తవానికి లోపల ఏం జరిగింది అన్నది ఇంకా బయట సెంట్రల్ ఏందనేది మనకి ఇంకా సెంట్రల్ ఏందని మనకు తెలియదు. కాకపోతే పాపం ఆర్ఎస్పీ సార్ ఆయనకున్న ఇమేజ్ దెబ్బ తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆఫర్లు చేసిందట టీఎస్పీఎస్సీ చైర్మన్ గానీ. ఆయనకున్న ప్రెస్టేజ్, ఆయనకున్న పేరు పరిస్థితి అన్ని కూడా కేసీఆర్ పక్కకి వెళ్ళిపోవడంతో క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ ఆయన అంటే వ్యక్తిగతంగా నేను గౌరవిస్తా, ఆయన సిద్ధాంతాన్ని గౌరవిస్తా, ఆయన స్వేర సిద్ధాంతాన్ని గౌరవిస్తా, ఆయన బహుజనవాదాన్ని గౌరవిస్తా. కానీ ఇలా తీసుకున్న నిర్ణయం అనేది యావత్ బహుజన సమాజానికి సిగ్గుచేటు, తలవించుకునే పరిస్థితి చేసిండు. రేపు భవిష్యత్తులో ఆర్ఎస్పీ లాంటి వ్యక్తులు వస్తే నమ్మే స్థితికి లేదు బహుజన బిడ్డలు. అవునవును. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.